హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో స్వీట్ గులాబీ పువ్వుల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎగ్స్ని యూజ్ చేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్రిస్పీ అండ్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. స్వీట్ గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు మైదా, 1 కప్పు పంచదార పొడిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి 3 నుండి 4 గంటల పాటు బాగా నాననివ్వండి. నేను ఇక్కడ గులాబీ పువ్వుల మౌల్డ్ని ఒక చిన్న గిన్నెలోకి ఆయిల్ పోసి ముందు రోజు మొత్తం నానబెట్టానండి. ఇలా మౌల్డ్ని ఆయిల్లో నానబెడితే గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్ని కూడా ఆయిల్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటైనా బాగా వేడవనివ్వండి. ఇలా మౌల్డ్ బాగా వేడెక్కితేనే పిండి మౌల్డ్కి పట్టుకుంటుందండి. ఇప్పుడు మౌల్డ్ని పిండిలో కొంచెం గ్యాప్ ఉండేలాగా ముంచి ఆయిల్లో డిప్ చేయండి. స్టార్టింగ్లో గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగా రావండి. నైఫ్తో ఇలా అంచుల వెంట మిడిల్లో లూజ్ చేస్తే గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగానే వచ్చేస్తాయి. మౌల్డ్ బాగా వేడెక్కే కొద్దీ ఈ గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగా వచ్చేస్తాయండి. ఈ గులాబీ పువ్వుల్ని మీడియం ఫ్లేమ్ మీదే 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఈ గులాబీ పువ్వులు వేసేంత వరకు మౌల్డ్ని ఆయిల్లోనే ఉంచి వేడి చేసుకుంటూనే ఉండాలండి. ఇలానే మిగిలిన పిండితో గులాబీ పువ్వుల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలోకి స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే 15 నుండి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి గులాబీ పువ్వుల్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.